మన చిరంజీవి గారు ఒక టైంలో ఠాగూర్, ఇంద్ర ఇలాంటి మోస్ట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీస్ తీశారు. ఇలాంటి మూవీసే మళ్ళీ మన చిరంజీవి గారు తీసి హలో 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 వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. నా పేరు శంకర్. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అయింది. సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ దిస్ గైస్. లెట్స్ వాచ్ దిస్ ట్రైలర్. ఓకే, 1 2 3 లెట్స్ స్టార్ట్. ఓకే, ఓకే, బాగా వక్క చిక్కిపోయాడు మన మెగాస్టార్. ఓకే, ఓకే, వింటేజ్ మెగాస్టార్ మోడ్ ఆన్. ఓకే, చాలా వెయిట్ లాస్ అయ్యారు, చాలా స్లిమ్ కనిపిస్తున్నారు. ఓకే, ఓకే, ద ఫ్యామిలీ షో బిగిన్స్. ఆబ్వియస్లీ అనిల్ రావుపూడి అంటే ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది అందరికి తెలిసిన విషయం. ఓకే, టార్చర్ పెట్టే పెళ్ళందరూ బంధువుల్ని ముఖ్యంగా అంతగానే బాగానే ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. నైస్. ఓకే, ఓకే, మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్నాం, ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది లాస్ట్ మూవీలో వచ్చిన పార్ట్, ఆ క్యారెక్టర్ అయినా వెంకటేసి. సో పోలీస్ ఇన్స్పెక్టర్ అదే అనుకుంటున్నా. ఓకే, నైస్. 12th Jan. నైస్, అవసరం. ఇది అండి మన ట్రైలర్. సో వెంకటేష్ గారు లాస్ట్ క్యామియో ఎంట్రీ ఇచ్చారు కదా. సో నాకు అనిపిస్తుంది అనిల్ రావుపూడిది లాస్ట్ మూవీ ఉంది కదా, లాస్ట్ సంక్రాంతికి వచ్చింది, అందులో కాప్ క్యారెక్టర్ వెంకటేష్ గారు, రైట్? ఇందులో మన చిరంజీవి కాప్ క్యారెక్టర్, మేబీ ఆ క్యారెక్టర్నే ఇందులో తీసుకొచ్చి అనిపిస్తుంది, జస్ట్ లైక్ ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా. సో యా, ట్రైలర్ బాగుంది, కామెడీ, ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్యామిలీస్కి మొత్తం కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళి మంచి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఫుల్ కామెడీ బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు ఒకటే ఒక కంప్లైంట్ ఏంటంటే, కంప్లైంట్ కాదు, యాజ్ ఎ ఫ్యాన్ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫ్యానే ఆయనకి. యాజ్ అభిమానిగా నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే కనుక, ఇప్పుడు మనం రజనీకాంత్ గారిని కానీ కమల్ హాసన్ గారిని కానీ చూస్తున్నాం. మనం వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు యాక్షన్ పవర్ఫుల్ ప్యాక్ మూవీస్ చేస్తున్నారు. అంత వాళ్ళని పక్క పెట్టేసింది. మన చిరంజీవి గారు ఒక టైంలో ఠాగూర్, ఇంద్ర ఇలాంటి మోస్ట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీస్ తీశారు. ఇలాంటి మూవీసే మళ్ళీ మన చిరంజీవి గారు తీసి అట్లా ఇంటెన్సిటీ అంతా ఆ ఇంటెన్సిటీ తీయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ అయ్యాక అది ఖైదీ 150 వచ్చింది, బాగుంది మూవీ. నేను అనుకున్నట్టు యాక్షన్ మాస్ మసాలా యాక్షన్ ప్యాక్డ్, కానీ మరీ ఆ రేంజ్లో లేదు, రైట్? దాని తర్వాత వాల్తెర్ వీరయ్య వచ్చింది. వాల్తెర్ వీరయ్య కూడా యాక్షన్ ప్యాక్డే, కాకపోతే అందులో కూడా కొద్దిగా కామెడీ ఆ ఒక్క ఎలిమెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఫ్యాన్స్ కొందరు అంటుండొచ్చు, మరి ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటారంటే, అంటే వేరే ఫ్యాన్స్ ఏమంటారంటే, చిరంజీవి గారు అంటేనే కామెడీ అని, వింటేజ్ బాస్. అలాగే యా, నేను కూడా చూసాను చిరంజీవి గారు అభిమాని, నేను ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నాను. ప్రాణం ఖరీదు మూవీ దగ్గర నుంచి ప్రతి ఒక్క సినిమా నేను చూశాను, రైట్? మా ఇంట్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్సే, రైట్? అందరూ చూశారు, నేను కూడా చూసాను. నేను ఏం చెప్తున్నానంటే, యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు ఇప్పుడు మన నెంబర్ 1 పొజిషన్ టాలీవుడ్లో, ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు రారు కూడా తెలిసి, రైట్?
సో నెంబర్ 1 ప్లేస్కి ఇప్పుడు ఎలాంటి పోటీ లేదు, ఫిక్స్ అయిపోయి ఆయన దగ్గరికి లాస్ట్. చిరంజీవి తర్వాత ఇప్పుడు నెంబర్ 1, థర్డ్ నెంబర్ 1 అంటే దర్ ఇస్ నో ఆన్సర్, రైట్? సో ఇట్లా ఇంత పెద్ద యాక్టర్ ఆయనే మళ్ళీ ఈ ఏజ్లో కూడా కామెడీ అంటే కనుక నాకు అంత నేను తీర్చుకోలేకపోతాను యాజ్ అభిమాని. నేను ఆయన ఎలా చూడాలనుకుంటున్నా అంటే ఒక మాస్ క్యారెక్టర్లో ఒక యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్, లేకపోతే మన జైలర్, రజనీకాంత్ గారు జైలర్ మూవీ చూసిన అలాంటి క్యారెక్టర్లో, అందులో కూడా ఫ్యామిలీ మ్యాన్ ఆయన కూడా, జైలర్ మూవీలో కూడా రజనీకాంత్ ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టరే చేస్తాడు, రైట్? అలాంటి యాంగిల్, అలాంటి క్యారెక్టర్లో నేను చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నాను. ఆ ఒక అనిరుద్ధ్ కానీ మన ఇట్లా బీజిఎం వచ్చేసి ఆ ఒక్క మోడ్లో వింటే, ఆ మోడ్లోకి వెళ్ళిపోతే కనుక బెస్ట్ మ్యాన్. నాకు ఈ కామెడీస్ ఇవన్నీ నాకు ఎక్కితే కానీ నాకు చిరంజీవి గారిని అలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చూసాను కామెడీ ఇవన్నీ మనం చూసాం చిరంజీవి గారిని, మళ్ళీ ఇక నేను కొత్త చూడాలనుకుంటున్నాను చిరంజీవి గారిని. అది మధ్యలో మీరు అనొచ్చు గాడ్ ఫాదర్ ట్రై చేశారు కదా సీరియస్ మూవీ, ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఒక అటెంప్ట్ చేశారు, ఓకే సినిమా నాకు నచ్చింది, కొందరు నచ్చలేదు, ఫ్లాప్ అయింది కావచ్చు మూవీ, బట్ ఒక అటెంప్ట్తో అయిపోద్ది కదా, ఇంకా 4 అటెంప్ట్ చేయాలి, ఇంకో 2-3 సినిమాలు చేస్తే అప్పుడు ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఆయన రేంజ్కి ఆయనకున్న ఆయన రేంజ్కి ఆయన దానికి అసలు ఎలాంటి సినిమా పడిపోతుంది ఆయనకి, ఈజీగా వచ్చేస్తుంది. సో అది నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యాన్. ఈ సినిమా అయితే హిట్ అవుతుంది, కామెడీ అండ్ ఫ్యామిలీ పర్పస్ చాలా బాగుంటుంది. బట్ నేను మాత్రం స్వతహాగా చిరంజీవి ఫ్యాన్గా చెప్తున్నాను, చిరంజీవి గారిని నేను అలాంటి క్యారెక్టర్లో అనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, అది. సో ఆ సినిమా, అలాంటి సినిమా వచ్చినప్పుడే నా ఆకలి తీరుతుంది, నా లాంటి వాళ్ళ ఆకలి తీరుతుంది. మీరేమనుకుంటున్నారు యాజ్ అభిమాని చిరంజీవి ఫ్యాన్? మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పింది కరెక్టా రాంగా, మీరి అభిప్రాయం ఏంటో నాకు చెప్పండి గైస్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. జై హింద్.